టీమ్ స్పిరిట్ లేనిదే ఈరోజు ఇలాంటి ఒక లాంచ్ కార్యక్రమం సాధ్యపడదు. మరి ఆ టీంని అన్నింటినీ కూడా చక్కగా మేనేజ్ చేస్తూ వారందరినీ అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి చీఫ్ ఎడిటర్ ఆఫ్ భారత్ టుడే వల్లీశ్వర్ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. టు ఇంట్రడ్యూస్ ద టీమ్ ఆఫ్ భారత్ టుడే. 4 దశాబ్దాలకి పైగా అనుభవం గడించినటువంటి జర్నలిస్ట్, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నటువంటి శ్రీ వల్లీశ్వర్ గారికి ఇదే మా సాదర స్వాగతం. భారత్ టుడే టీంని వారు మీకు పరిచయం చేస్తారు. భారత్ టుడే అనే ఈ ఛానల్ ఎవరి వ్యాపార ప్రయోజనాల కోసమో, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో, ఎవరి వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసమో ఏర్పడిన ఛానల్ కాదు. ఈ ఛానల్కి ఒక మహోన్నతమైన లక్ష్యం ఉంది. ఈ ఛానల్కి ఒక ఆశయం ఉంది. సమాజం కోసం ఏదో చేయాలన్నటువంటి ఒక తపన ఉంది. అయితే ఈ ఛానల్ మిగతా ఛానళ్ళ కన్నా భిన్నంగా ఏం చేస్తుంది అని మీ అందరి మనసులో ఒక సందేహం రావచ్చు. ఈ సందేహానికి సమాధానం చెప్తాను. చెప్పే ముందు 2 విషయాలు మీకు చెప్పాలి. నేను గత 50 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో వందలాది ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా భారతీయులు కానీ విదేశీయులు కానీ భారతీయ ధార్మిక విలువలను ఆకళింపు చేసుకుని ఆచరించేలా చేస్తున్నటువంటి యోగి పుంగవుడు స్వామి దయానంద సరస్వతి ఒక్కరే. స్వామి దయానంద సరస్వతి ఇప్పటికీ 90 ఏళ్ల వయసులో భారతదేశంలో ఉన్న ఆలయాల్ని పరిరక్షించాలి ప్రభుత్వ హస్తాల నుంచి అని సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు వీరోచితంగా. అటువంటి స్వామి దయానంద సరస్వతి ప్రియ శిష్యుల్లో ఒకరు స్వామి పరిపూర్ణానంద. 14 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో వైదిక విద్యాభ్యాసం ప్రారంభించారు. 20 ఏళ్ల వయసులో స్వామి దయానంద సరస్వారి దగ్గర శిష్యరికానికి చేరి 20 ఏళ్ల పాటు భారతీయ సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, ధార్మిక మూలాల్ని అధ్యయనం చేసి శోధించి జ్ఞాన సంపన్నులయ్యారు. 1999లో కాకినాడలో శ్రీపీఠం ప్రారంభించారు. అప్పటి నుంచి గంగా ప్రవాహం లాంటి తన ప్రవచనాలతో లక్షలాది తెలుగువారి గుండెల్లో ఒక ఆత్మీయ గురువుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు స్వామి పరిపూర్ణానంద. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆదిశంకరాచార్య మానేష పంచకం స్ఫూర్తితో కుల వర్ణ వివక్ష లేకుండా వాడవాడలా ధర్మ ప్రచారం సాగిస్తున్నారు. ఈనాటికి నిరంతరాయంగా అవిశ్రాంతంగా స్వామి పరిపూర్ణానంద. ఈ క్రమంలో ఈ కొద్ది సంవత్సరాలుగా వారి మనసులో కలిగినటువంటి ఉత్పన్నమైనటువంటి ఒక వేదన, ఒక సమస్య, భారతీయ ధర్మం మీద, సంస్కృతి మీద అనేక కోణాల్లో జరుగుతున్న దాడులు. మన సంస్కృతి ఎటు నుంచి ఎటు వెళ్తోంది, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, వివాహ వ్యవస్థ నీరుగారిపోతుంది, సహజీవనాలు, పెళ్ళైన 2 మర్నాడే విడాకులు, సంస్కృతి ఎటు నుంచి చెడిపోతున్నావో తెలియని పరిస్థితి, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి, సంస్కృతి మసకబారిపోతుంది. ఏమిటి సమాజం, ఎటుపోతుంది, ఏం చేయాలి, మనకి ఏదన్నా బాధ్యత ఉందా, మనం ఏమైనా చేయగలమా? ఒక తపన, ఒక ఆరాటం. ఆ తపన, ఆరాటం, ఆవేశం నుంచి ఆవిర్భవించిందే భారత్ టుడే. ఈ మధ్య నన్ను ఒక ప్రముఖ వ్యక్తి, చాలా ప్రముఖ వ్యక్తి అడిగారు, స్వాములు సర్వసంగ పరిత్యాగులు కదా, వారు సన్యాసం తీసుకున్న తర్వాత ముక్కు మూసుని తపస్సు చేసుకోవాలి, లేదా ప్రవచనాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, వారికి ఎందుకండి ఛానళ్ళు అని అడిగారు నన్ను. నాకు వెంటనే మనసుకు వచ్చింది చెప్తున్నాను. అయ్యా, 14వ శతాబ్దంలో అప్పటి సర్వసంగ పరిత్యాగి యోగి పుంగవుడైనటువంటి విద్యారణ్య స్వామి మీరు చెప్పినట్టే అనుకుని ఉంటే హరిహర రాయలు, బుక్కరాయల ద్వారా విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగి ఉండేదా? 16వ శతాబ్దంలో సర్వసంగ పరిత్యాగి, సన్యాసి, హనుమద్ భక్తుడు, మహాకవి సమర్థ రామదాసు మీలాగే ఆలోచించి ఉంటే ఛత్రపతి శివాజీ ద్వారా మహోజ్వల సామ్రాజ్య నిర్మాణం జరిగి ఉండేదా? 18వ శతాబ్దం 19వ శతాబ్దం మధ్యలో 1850 ప్రాంతంలో బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చి మనుషులు పీక్కుతినే పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోకపోతే సన్యాసులే ఎలా తీవ్రంగా స్పందించారో, ఎలాంటి ఉద్యమాన్ని లేవదీశారో ఆనందమఠం నవల చదవండి. ఆ ఉద్యమమే 1857 నాటి సిపాయిల కలహానికి కారణమైందని తెలుసుకోండి. కానీ ఈ ఒక్క తపన ఉంటే సరిపోతుందా? ఎలాగ దీనికి పరిష్కారం ఏమిటి? సమాజాన్ని చైతన్యవంతం చేయాలి.
చైతన్యవంతం చేయడానికి మనకున్న మా సాధనం ఏమిటి, మనకున్న మార్గం ఏమిటి? టెలివిజన్. ఇవాళ రోజున టెలివిజన్ ఒక అద్భుతమైన మాధ్యమం కనుక టెలివిజన్ ద్వారా మన సమాజాన్ని చైతన్యవంతం చేయగలం. మన ధార్మిక విలువలు, మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక చింతన, మన ఆలోచన విధానం, వీటన్నిటినీ సమూలంగా మనం సంస్కరించాలంటే ఒక టెలివిజన్ అద్భుతమైన మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా మనం చేయగలం, చేసి తెరాలి. ఇలా అనుకున్నప్పుడు వీరి స్వామి పరిపూర్ణానంద వారి భావాలకు అనుగుణంగా అనేక మంది స్పందించారు. ఇలా సానుకూలంగా స్పందించిన వారిలో భారతీయులు ఉన్నారు, విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఉన్నారు, దేశభక్తులు అనేక మంది భారతీయులు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాల ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే విభిన్నమైన కార్యక్రమాలు. వార్తలు ఉంటాయి, వార్తల్లో వాస్తవం ఉండాలి, నిష్పాక్షికత ఉండాలి, వ్యాఖ్యలు ఉంటాయి, అర్థవంతంగా ఉండాలి, వాదోపవాదాలు ఉండాలి, ఆలోచింప చేసేలా ఉండాలి, వినూత్నమైన కార్యక్రమాలు ఉండాలి, వినోద కార్యక్రమం ఉండాలి. కానీ వినోద కార్యక్రమం మనలో కొత్త ఆలోచన కలిగించేలా ఉండాలి. అందుకే ఈ చరిత్ర ఏ సిరాతో, ధర్మపీఠం, టాక్ ఫోర్స్ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో భారత్ టుడే ఛానల్ మీ ముందుకు వస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఎంతవరకు అవసరమో అంతవరకు అది కూడా ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలతో, విభిన్నమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈ ఛానల్ నిర్మాణం జరిగి ప్రజల ముందుకు తీసుకువెళ్తే ఎవరు ఈ కార్యక్రమాల ప్రసారాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలరు? ఎలా తీసుకువెళ్తాం అంటే మేమున్నాం అంటూ స్వచ్ఛందంగా అనేక మంది ఎంఎస్ఓలు, ప్రసార నిర్వాహకులు ముందుకు వచ్చారు. దైవ నిర్ణయం ఎలా ఉందో చెప్తుంది ఈ ఒక్క సంఘటన. ఈనాటి కార్యక్రమానికి ఎటువంటి ప్రముఖులు వచ్చారు? పివిఆర్కే ప్రసాద్ గారు, శంకర్ ప్లాంజే గారు, సిఎల్ రాజాం గారు, మనకి ఛానల్ లోగో ఆవిష్కరణ రంగరాజు గారు, బిఆర్ నాయుడు గారు, స్వామి సుఖబోధానంద స్వామిని రాజస్థాన్లో ఇవాళ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ గురువు ఆమె స్వామిని అనాథ సరస్వతి గారు వచ్చారు. మీరందరూ శ్రమపడి ఎంతో శ్రమకొచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ జరిగిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న వేద పండితులను చూశారు. తనికళ భరణి గారు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, దేవమణి గారు, ఇంతమంది మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటే దీని వెనకాల ఉన్నటువంటి స్ఫూర్తి శక్తి ఎంత. అందుకే వీరందరికీ పేరు పేరున భారత్ టుడే తరఫున ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకువెళ్ళడానికి ఈ ఛానల్ నిర్మాణం జరిగిన తర్వాత దీన్ని ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు వివిధ ఛానళ్ళలో పనిచేసిన అనుభవం ఉన్నట్టు అనేక మంది మేము ముందుకు వచ్చారు. మేము పనిచేస్తాం స్వచ్ఛందంగా. ఇలా ముందుకు వచ్చిన వాళ్ళలో కొంతమంది మూల స్తంభాలు ఉన్నారు. ఆ మూల స్తంభాలైనటువంటి నా సహచరుల్ని మీకు పరిచయం చేయటం నా భాగ్యంగా, నా బాధ్యతగా భావిస్తూ వారిని మీకు పరిచయం చేస్తున్నాను. ముందుగా ఆర్వివి కృష్ణారావు గారు ప్రసార భారతిలో అంటే ఆకాశవాణి, దూరదర్శన్లో 3.5 దశాబ్దాలకు పైగా పనిచేశారు. నిష్కలంకమైనటువంటి చరిత్ర కలిగిన వారు, అనుభవం ఉంది, విశేషమైన పరిజ్ఞానం ఉంది. వారు ఈ ఛానల్కి సిఓఓ, ఈ ఛానల్కి సిఓఓ కాదు సహస్ర టెలివిజన్లో వారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కృష్ణారావు గారి సారథ్యంలో ముందుకు దూసుకుపోతున్నాం. నెక్స్ట్ బరార్ విజయ్ కుమార్, ఇప్పటికి 3 దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్నాడు. పత్రికల్లో పనిచేశాడు. 15 సంవత్సరాలుగా టెలివిజన్లో పనిచేశాడు. ఒక ఛానల్ నిర్మాణానికి ఇటుక దగ్గర నుంచి ఇన్సార్ట్ ప్రసారాల దాకా అన్నీ తెలుసున్నటువంటి వాడు. అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నాడు. కనిపించినటువంటి శక్తి ఈ ఛానల్కి బరార్ విజయ్ కుమార్. నెక్స్ట్ రాఘవ చైతన్య ఈ ఛానల్కి సంబంధించి ఆప్టిక్ ఫైబర్లో పరమాణువు దగ్గర నుంచి అంతర్జాలం వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసున్నవాడు. టెక్నాలజికల్గా అద్భుతమైన పరిజ్ఞానంతో ఛానల్ నడిపిస్తున్నటువంటి వాడు రాఘవ చైతన్య. ఈయన ఈ ఛానల్కి చీఫ్ జనరల్ మేనేజర్. నెక్స్ట్ శ్రీమతి మేడపాటి రామలక్ష్మి గారు గత 16 సంవత్సరాలుగా టీవీ ఛానల్లో ఉన్నారు. ఈవిడ భక్తి, ఎస్వీపీ రకరకాల ఛానల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా ఆవిడ ప్రాణమంతా దీని మీద ఉన్న సంస్కృతి నిండిన ఛానల్ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఛానల్లో శ్రీమతి మేడపాటి రామలక్ష్మి. మరొక మూల స్తంభం కె రామ్మోహన్ రావు. ఈయన గత 2 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నాడు. ఏ అంశం మీదైనా పురాణం, చరిత్ర, ఇంకోటి ఏదైనా అడగండి, నిమిషాల్లో పేజీలకు పేజీలు అద్భుతమైనటువంటి కాపీ రాయగలిగిన దిట్ట మిస్టర్ రామ్మోహన్ రావు. ఈయన ఈ ఛానల్ సంపాదకుడు. వీళ్లే కాదు, ఈ ఛానల్లో ఇంకా అనేక మంది నిపుణులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, అనేక మంది సిబ్బంది ఉన్నారు. అందరూ మనసు పెట్టి పని చేస్తున్నారు, మనసు తృప్తి కోసం పనిచేస్తున్నారు. కారణం, ప్రేరణ
ఈనాటి భారతదేశం, దట్ ఈస్ భారత్ టుడే. జై భారత్. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో అటు న్యూస్, ఎంటర్టైన్మెంట్ అండ్ స్పిరిచువాలిటీ మూడు కలగలిపి మనకు అందించబోతున్నారు కనుల విందుగా వినుల విందుగా భారత్ టుడే ఛానల్లో. ఇవాళ ఈ కార్యక్రమంలో మన భారతీయతను, మన సంస్కృతిని, మన విలువల్ని పరీక్షించేందుకు ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఇంకా ఏదో తెలియని వెలితి. భారతీయుల్లో ఇంకా ఎదురుచూపులు. ఇంతకీ పరిపూర్ణత్వం సాధించేది ఎలా? అది కేవలం ఈ దేశం కోసం, ధర్మం కోసం నిబద్ధతతో అహరహం శ్రమిస్తున్నటువంటి శ్రీ స్వామి పరిపూర్ణానందతోనే సాధ్యం. పూజ్య శ్రీ స్వామి దయానంద సరస్వతి శిష్యులైనటువంటి స్వామి పరిపూర్ణానంద అనుక్షణం వారి గురువు గారి ఆశీస్సులు, అనుగ్రహంతో ధర్మ కార్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానందకు భారత్ టుడే ఆడియో విజువల్ని ఆవిష్కరించవలసిందిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము స్వామివారిని. పూజ్యులు శ్రీ దయానంద సరస్వతి గారికి ప్రతినిధులుగా వచ్చారు శ్రీరామన్ గారు. స్వామివారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇరువురిని కలిసి భారత్ టుడే ఛానల్లో ఎటువంటి కార్యక్రమాలని మన భారతీయులు ఎదురు చూడొచ్చు అనే ఆడియో విజువల్ని చూపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాలు, 42 టీవీ ఛానళ్లు, దేశమంతటా 1200 పైన. ఒక దానిలో న్యూస్, మరో దానిలో వ్యూస్. ఒక చోట మతం, మరొక చోట గతం. ఒక ఛానల్లో నేచర్, మరో దానిలో ఫ్యూచర్. కదిలించే రియల్స్, కన్నీళ్లు పెట్టించే సీరియల్స్. కమ్మని వంటలు, బ్రేకింగ్ల మంటలు. ఆటలు కొన్నింట్లో, పాటలు మరికొన్నింటిలో. ఇంకా చిత్రాలు, విచిత్రాలు. 24/7 ఇలా నిరంతర ప్రసారాలు. చాలా? ఇంకా ఏమైనా మిగిలిందా? ఏం మిగిలింది? ఇంకా ఏం తక్కువైంది? ప్రేక్షకులకు ఇంకా ఏం కావాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. ఎన్నో ఛానల్స్, దేనికదే ప్రత్యేకం. కానీ భారతీయ ధర్మానికి వేదిక ఏది? కోట్లాది భారతీయుల నిరీక్షణకు ముగింపేది? దేశం కోసం, ధర్మం కోసం ఒక వేదిక అవసరం ఉందా లేదా? దట్ ఈజ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. వార్తా ప్రసారాలకు సరికొత్త నిర్వచనం భారత్ టుడే. వార్తలంటే మేనేజ్మెంట్ అవసరాలు, ఆకాంక్షలు కాదు. ప్రభుత్వాలు ఏం చెప్పినా, ఏం చేసినా కళ్ళప్పగించడం అసలే కాదు. వార్తలంటే ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, ఆవేదనలు, ఆక్రోశాలు, లోతైన విశ్లేషణలు, దీటైన వ్యాఖ్యానాలు, అర్థవంతమైన చర్చలు, ఆలోచింపచేసే వాదనలు. ఎంటర్టైన్మెంట్, వినోదం అంటే కుటుంబ బంధాలను అపహాస్యం చేయడం కాదు. ముక్కుపచ్చలారని చిన్నారులకు అసభ్య దుస్తులు, అశ్లీలమైన పాటలకు జిమ్నాస్టిక్స్ అసలే కాదు. వినోదం అంటే యువతను ఆలోచింపచేసే ప్రసారాలు, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే సన్నివేశాలు, అవగాహన పెంచే, ఆత్మీయత పంచే కార్యక్రమాలు. డివోషనల్, భక్తి అంటే దేవుడితో చేసే బిజినెస్ కాదు. సాటి వారికి సాయం అందించే రెడీనెస్. భక్తి అంటే నేను మాత్రమే బాగుండాలనే స్వార్థం కాదు. ప్రతి వ్యక్తి బాగును కోరుకోవడమే పరమార్థం. స్నేహం, సమర్పణ, ఏకాత్మతా భావం అసలైన భక్తికి సిసలైన నిర్వచనం. వార్తలు, వినోదం, ఆధ్యాత్మికం, అంశం ఏదైనా లక్ష్యం ఒక్కటి. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. నిజాల ప్రసక్తే లేని నిజాలు, సందేహాలకు చోటు లేని సందేశాలు, ఆనందం, ఆహ్లాదం కలగలిసిన వినోదాలు, ధర్మగంగా ప్రవాహంలో ఒలలాడించే ప్రవచనాలు, సకుటుంబ సపరివారాన్ని అలరించే ప్రసారాలు. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.
మన యువతరానికి మన ధర్మం మీద మన సంస్కృతి మీద శ్రద్ధ కలిగేటట్లు చెయ్యాలి. వారికి భగవంతుడి మీద, గురువు మీద, ధర్మం మీద, గోమాత మీద శ్రద్ధ కలిగేటట్టు చేయాలి. ఈ మహోద్దేశంతో మా అత్యంత ప్రియశిష్యులైన స్వామి పరిపూర్ణానంద గారు ఈ భారత్ టుడే అనేటటువంటి శాటిలైట్ తెలుగు ఛానల్ని ప్రారంభిస్తున్నారని తెలిసి చాలా సంతోషం. వారి యొక్క ఈ ప్రయత్నం సఫలమవుగాక, సమస్త భారతీయులకు సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని, భగవత్ తత్వాన్ని, ధర్మం యొక్క మహత్వాన్ని తెలపటంలో ఈ ఛానల్ విశేషమైనటువంటి కృషి సలుపుగాక అని మేము ఆశీర్వదిస్తున్నాం. A need for the news channel has been there for a long time. Media should not have their own agenda. They have to reflect the people, their thinking. Bharat today, it was getting filled up by people who have a leaning upon some goals. Bharat today will be the heartbeat of the people. I am very happy to inaugurate this long-awaited chance. ఇప్పుడు అతిథి దేవో భవ అనేటువంటి ఆ సూక్తిని పాటిస్తూ ఈ సందర్భంలో సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో అనితరమైనటువంటి కృషి సలుపుతున్నటువంటి పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఫౌండర్, చైర్మన్ ఏవిఎస్ రాజు గారి గురించి ముందుగా ఒక ఏవి చూద్దాము, ఆ తర్వాత సత్కార కార్యక్రమం. పద్నాలుగేళ్ల కుర్రాడు, సెకండరీ విద్య నుంచి భవిష్యత్తుకు బాటలు వేసుకునే వయసు. కానీ అకస్మాత్తుగా క్షీణించిన నాన్న ఆరోగ్యం. అంతే, అతను వెనక ముందు ఆలోచించలేదు. 9వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యాడు. నేడు 100 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసిన గుణనిధి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్త. వివిధ సామాజిక కార్యక్రమాలతో ఎందరికో నీడనిస్తున్న మానవతామూర్తి. వారే పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారు, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఫౌండర్, చైర్మన్. తనను వెతుక్కుంటూ వచ్చిన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులకు వన్నె తెచ్చిన బిజినెస్ లెజెండ్. వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిర్మాణ రంగంలో అడుగుపెట్టి భవనాలు, రోడ్లు, మౌలిక వసతులు, పవర్, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో తమదైన ముద్ర వేశారు రాజుగారు. తల్లిదండ్రుల సేవే తననింతటి వాడిని చేసిందని వినయంగా చెప్పే రాజుగారు గొప్ప సాహితీవేత్త కూడా. వారు రచించిన శ్రీ సత్యసాయి ఆటోబయోగ్రఫీ లార్జెస్ట్ సింగిల్ వాల్యూమ్ బయోగ్రఫీగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. అంతేకాదు, 9 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావడం వారి మేధా సంపత్తికి నిదర్శనం. వారి సతీమణి సత్యనారాయణమ్మ తీర్చిదిద్దిన 10 మంది సంతానం, 40 మందికి పైగా వారి కుటుంబ సభ్యులతో రాజుగారి సమిష్టి కుటుంబం భారతీయ కుటుంబ వ్యవస్థకు నిలువెత్తు ప్రతిరూపం. లివింగ్ లెజెండ్ డాక్టర్ ఏవిఎస్ రాజు గారిని సత్కరించడం భారత్ టుడేకు గర్వకారణం. శ్రీ ఏవిఎస్ రాజు గారిని సగౌరవంగా, సాదరంగా
వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఎంతోమందికి స్ఫూర్తిదాత, అన్నదాత. మనసారా నమస్కరిస్తూ భారత్ టుడే సభ్యుల్ని సత్కార కార్యక్రమం చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆచరణ స్ఫూర్తి నాగార్జున కన్స్ట్రక్షన్స్ స్థాపనాధిపతి పద్మశ్రీ డాక్టర్ ఆలూరి వెంకట సత్యనారాయణరాజు గారికి సమర్పిస్తున్న సుస్నేహ శుభాభినందన పత్రం. మనసు మంచిదైతే ఆ మనిషి మహనీయుడవుతాడు. 10 మంది మెచ్చుకునే మనిషినే అష్టలక్ష్ములు వరిస్తాయి. ఈ సూక్తికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఏవిఎస్ రాజు గారు. నిరాశ నిస్పృహలను అధిగమించి అంతర్గత భగవత్ శక్తితో అనూహ్య విజయాల్ని సాధించవచ్చనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రాజుగారు. మహోన్నత స్థాయిని అందుకున్న ఊడల చేతులతో నేలతల్లికి మొక్కే వటవృక్షపు వినయ సంపన్నతకు మానవాకృతి మా మహారాజు గారు. చిన్ననాడే తల్లిదండ్రుల సంరక్షణ కోసం చదువుని విరమించిన రాజుగారు కుటుంబ బాధ్యతల విషయంలో ఎప్పుడూ నిబద్ధులే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని అనుసరిస్తూ వచ్చిన ఆదర్శమూర్తి మాన్యశ్రీ రాజుగారు. జీవితాన్ని పచ్చని పందిరి చేసి ఆ నీడలో వేల మందికి ఆశ్రయం కల్పించి జీవన సార్థక్యానికి ప్రతిక్షణం వినియోగించే కర్మయోగి శ్రీమాన్ ఆలూరి వెంకట సత్యనారాయణరాజు గారు. ఆర్జించిన ధనానికి సార్థకత దానమే అని ఎరిగిన ధర్మయోగి, సత్కర్మశీలి, సౌభాగ్యశాలి పద్మశ్రీ డాక్టర్ ఆలూరి వెంకట సత్యనారాయణరాజు గారికి పరిపూర్ణ భగవద్ అనుగ్రహం సమకూరాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సమర్పణ సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. శ్రావణ పూర్ణిమ శనివారం 29 ఆగస్టు 15. జై భారత్. అవార్డులకే వన్నె తెచ్చిన రాజుగారిని సత్కరించుకోవడం భారత్ టుడేకి దక్కినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తూ ఇప్పుడు రాజుగారిని వారి స్పందన తెలియచెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సభకు నమస్కారం. శ్రీ శ్రీ సుఖబోధానంద స్వామి వారికి, స్వామిని అనాది సరస్వతి అమ్మవారికి, శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. సభను అలంకరించిన మీ అందరికీ నమస్కారం. చాలా పవిత్రమైన ఆశయాలతో భారత మరియు ప్రపంచ టీవీ వీక్షకులకు ప్రేమతో శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు అందిస్తున్న భారత్ టుడే టీవీ ఛానల్ తప్పక ప్రజాభిష్టాన్ని చూరగొంటుందని ఆశిస్తున్నాను. అన్ని తరాల వారికి, అన్ని రంగాల వారికి అనువైన భక్తి కార్యక్రమములు, వార్తా విశేషాలు మరియు వినోద విజ్ఞాన కార్యక్రమాలతో మన ముందుకు వస్తున్న ఈ భారత్ టుడే టీవీ అతి త్వరలో మనందరి మన్ననలను అందుకొని 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఇంతటి పవిత్ర కార్యక్రమంలో శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి సమక్షంలో నన్ను సన్మానించిన భారత్ టుడే టీవీ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మా మాతృభాషా దినోత్సవ మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జై భారత్. ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఆశీర్వాద బలంతో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు భారత్ టుడే తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు. న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ ప్లస్ మీరు చూసేటువంటి ప్రతి క్షణం, మేము రాసేటువంటి ప్రతి అక్షరం అన్నిటిలోనూ భారతీయత ప్రతిబింబించేలాగా ఉంటుంది భారత్ టుడే ఛానల్లో. మరి భారత్ టుడే ప్రోగ్రాం లోగో చూసాము,
అలాగే ఒక గ్లిమ్స్ చూసాము. మరి భారత్ టుడే ప్రోగ్రామ్ చార్ట్ ఏమిటో మీ అందరితో పాటు నాకు కూడా తెలుసుకోవాలని బోలెడంత ఇంట్రెస్ట్ కలుగుతోంది. మరి ఆ చార్ట్ మనకి తెలియచెప్పడానికి, అలాగే ఆ ఏవీని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పూజ్య శ్రీ స్వామి సుఖబోధానంద వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇవాల్టి ఈ కార్యక్రమంలో వారి ఆశీస్సుల్ని అందించడానికి బెంగళూరు నుంచి పూజ్య శ్రీ స్వామి సుఖబోధానంద వారు విచ్చేశారు. వారికి మా హృదయపూర్వకమైన స్వాగతం తెలియచెప్తున్నాము. వీరు ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, దేశ విదేశాల్లో ధర్మబోధన చేశారు. అలాగే మేనేజ్మెంట్ గురువుగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు గడించారు. స్వామివారిని వారి ఆశీస్సుల్ని తెలియచెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. Anyway, I'd like to congratulate Swamiji. See, the word India is more than a geography. We think India is just a geography, but India is a vision. So Bharat is a vision, and therefore the meaning of the word Bharat is Brahma Vidyam Tasyam Ramate iti Bharata, means one who revels on truth is Bharat. So India is more than a geography. Bharat is more than a geography. It is a vision, and a vision really leading to a unique experience. I always say in my workshops, some of us think, many of us think we think, and most of us never think of thinking. Though man a thinking being is defined, how few use this grand prerogative of the mind. How few justly think of the thinking few. How many never think but think they do. I think the Bharat today is going to question the very thinking process and enhance the very thinking process. As Lord Shiva says, Jnanam Jagrataha. The real understanding is Jagrataha. I only hope and pray with all good wishes, I'm sure with good intention, that the Bharat today is going to enhance people's thinking, enhance people's feeling, enhance people's being. So it's a unique program in the sense entertainment also is there. Entertainment is not against Indian culture. But if you bring in clarity to entertainment, the entertainment will be enriching. As Lord Krishna says, Yukta Ahara Viharasya. Vihara is also mentioned. And news channel is there, which is Vyavahara. And in Vyavahara, if you can bring in spirituality, which is Paramarthika, then a great transformation can happen to our life. So therefore, I only wish that a true understanding is awakened in our life, for true education is the education of the heart. Unfortunately, we only build our head, we don't build our heart. That's why all PhD means permanent head damage. All right? There's no university where there is PhD, where is only head of department. There is no heart of department. All right? So I only wish and pray, and I'm sure it's happened, you build your head, you build your heart, and also you build your being. All right? And if you build your head, heart, and being, life will tremendously transform. I'd like to just end up with a small shairi. If this doesn't happen, entana paristhiti change cheyandi. Our manosthiti is going to be horrible. Like somebody wrote a beautiful poem, Taj Mahal banana chahta hu, magar Mumtaz nahi milti. So God became very kind and said, Tathastu. So he got Mumtaz, paristhiti change ayindi. Has he changed? Then he says, right,
तकदीर है मगर किस्मत नहीं खुलती, मुमताज मिल गई है मगर शादी नहीं करती. So God became kind and said, Tathastu. Parasthiti change ayindi. But as the Manosthiti Atmasthiti change, no. He gets married. Then he says, Takdeer hai, magar kismat nahi kulti. Mahal banana chahta hoon, magar mumtaz nahi marti. So kaisa Taj Mahal bana sakta hoon. So therefore, friends, however Parasthiti changes, unless the Manosthiti and Atmasthiti doesn't change, life will not change. And therefore, yena kena prakareena yasya kasyatmi atmanaha santosham janayet pragnya tad eva ishvara pujanam. He's right, the Subhashin said, this alone is the worship of God. Make others happy and make yourself happy. Happy not as pleasure, happy as a context, as an awakening. And that's what Indian culture says. And that is what is Bharat. Bharat means Brahma Vidyam Tasyam Ramate iti Bharata. So I only hope this TV, and I pray this TV will add life to your years rather than just adding years to your life. Right? So I wish and I pray all the best. Right? Hari Om Tat Sat. అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి సుఖబోధానంద స్వామి వారికి మా కృతజ్ఞతలు తెలియచెప్తూ, ఖచ్చితంగా భారత్ టుడే అనేటువంటి ఛానల్ ఆలోచింపచేసే విధంగాను, అలాగే ఆలోచనలు రేకెత్తే విధంగాను ఉంటుందని, వారు ఏదైతే థింకింగ్ గురించి చెప్పారో డెఫినెట్లీ ఆ ప్రాసెస్ భారత్ టుడే కార్యక్రమాల ద్వారా జరుగుతుందని ఆశిస్తూ, ఇక ఇవాళ ఈ కార్యక్రమంలో భారత్ టుడే వెబ్ లాంచ్, భారత్ టుడే వెబ్ లాంచ్ చేసినటువంటి శ్రీ శంకర్ ప్లాంజీ గారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో భారత్ టుడే ఈజ్ ఎవ్రీవేర్. మీరు ఒకవేళ కనుక మిస్ అయినట్టయితే వెబ్లో కూడా కార్యక్రమాలను చూసుకునేటువంటి ఫెసిలిటీని కల్పిస్తోంది భారత్ టుడే. ఇక మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని రూపొందిస్తోంది భారత్ టుడే. ఈరోజు భారత్ టుడే లాంచ్ కార్యక్రమంలో తమ ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి విచ్చేశారు పూజ్య శ్రీ అనాది సరస్వతి గారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రిక్వెస్టింగ్ మాతాజీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. రాజస్థాన్ అజ్మీర్ నుంచి విచ్చేసినటువంటి అమ్మవారికి మా స్వాగతం. వీరు చితి యాగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ యువతరానికి మార్గదర్శనం చేస్తూ సాధ్వీజీకి ఇదే మా ఆహ్వానం, స్వాగతం. भारत टुडे. यहाँ पर उपस्थित सभी संतों के श्री चरणों में कोटि कोटि प्रणाम. आप सब में विराजमान मेरे ईश्वर को कोटि कोटि प्रणाम. स्वामी श्री परिपूर्णानंद जी को मेरी तरफ से इस चैनल को लॉन्च करने के लिए बहुत सारी शुभकामनाएं. मैं नहीं जानती कि आप में से कितने लोग हिंदी को समझते हैं कि नहीं समझते, पर मैंने जो इस चैनल में प्रवचन देके समझा, स्वामी जी की दृष्टि को समझा, मुझे एक ही चीज़ समझ में आई कि देशभक्ति ही स्वामी जी के अंदर बहुत प्रबल है. देश के लिए, संस्कृति के लिए, धर्म के लिए विधिवत रूप से, वैज्ञानिक रूप से कैसे कार्य किया जाए, ऐसा स्वामी जी का दृष्टि है. आप सबके सामने बस अपनी छोटी सी बात ही रखना चाहूँगी, फिर अपनी वाणी को विराम दूंगी. इतने गर्व की बात है कि जितनी सुसभ्य, जितनी सुसंस्कृत और जितनी वैज्ञानिक हमारी संस्कृति है, उतनी इस संसार में किसी की नहीं है. मनुष्य
का मस्तिष्क, वैज्ञानिकों का मस्तिष्क आज जहाँ पहुँच भी नहीं सकता, हमारी संस्कृति इतनी धन्य और समृद्धशाली रही है। पुष्पक विमान का नाम आपने रामचरितमानस में या रामायण में सुना होगा कि पुष्पक विमान आता है, मनुष्य संकल्प करता है, विमान आता है और उस लोगों के हिसाब से छोटा हो जाता है, बड़ा हो जाता है। आज के वैज्ञानिक तो वहाँ पहुँचे भी नहीं हैं। ऐसे ही हेड ट्रांसप्लांट के बारे में आज हम लोग सुनते हैं, शिव जी ने तो गणेश जी का वैसे ही कर दिया था, आज के डॉक्टर्स तो वहाँ पहुँचे भी नहीं है। धर्म क्या होता है, हमारा धर्म बताता है। रिश्ते नाते क्या होते हैं, संबंधों को निभाने की मर्यादा क्या होती है, हमारी रामचरितमानस बताती है। किसी का धर्म ये नहीं बताता कि मनुष्य को स्वस्थ कैसे रहना चाहिए, हमारा धर्म बताता है यम नियम प्राणायाम, आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि अष्टांग योग के बारे में। किसी का धर्म ये नहीं बताता कि अगर मनुष्य बीमार हो जाए तो उसे क्या खिलाना चाहिए, हमारा धर्म बताता है इसे ये औषधि देनी चाहिए आयुर्वेद के माध्यम से। पत्नी क्या है, पति क्या है, बेटी का धर्म क्या है, बेटे का धर्म क्या है, रामचरितमानस से पता चलता है। कोई धर्म ये नहीं बताता तुम्हारा कल क्या था, तुम्हारा आज क्या है और भविष्य क्या होगा, हमारा भविष्य शास्त्र ही बताता है। ज्योतिष शास्त्र पूरा का पूरा वैज्ञानिक ही बताता है। तो स्वामी जी की दृष्टि हमने जो समझा, धर्म को इतना मजबूती के साथ वैज्ञानिक रूप से रखना कि धर्म के नाम पे जितना पाखंड हमारे समाज में हो रहा है उस सब को हटाकर पूरी तरह से सत्य को सामने रखना। इसके अलावा एंटरटेनमेंट तो होना ही है, ऐसा तो है नहीं कि चैनल चल रहा है केवल ज्ञान की बातें हो रही हैं और मनोरंजन तो कुछ है ही नहीं, युवा पीढ़ी देखे ही नहीं। सबसे बड़ी बात है, जैसे स्वामी जी ने अभी पहले ही बताई, सुखबोधानंद जी ने, कि मनोरंजन का भी एक तरीका होता है, एक सलीका होता है। हम क्या देखते हैं उसका हमारे ऊपर क्या असर पड़ रहा है, हमारे संस्कार कैसे बन रहे हैं। मैंने यही समझा कि स्वामी जी संस्कारों को शुद्ध करने की प्रक्रिया में इस चैनल को लॉन्च कर रहे हैं। ज़्यादा मैं नहीं बोलना चाहूँगी। आप सब लोगों ने इतना मुझे प्रेम से सुना, उसके लिए आभार, धन्यवाद। स्वामी जी को फिर एक बार पुनः बधाई और ईश्वर से प्रार्थना है कि जिस बीज को स्वामी दयानंद जी ने परिपूर्णानंद जी के रूप में डाला। देखिए, हमारे यहाँ एक बात कही जाती है, अगर गुरु को समझना हो तो शिष्य को समझ लो कि गुरु कैसा होगा। शिष्य को देख लो, पता चल जाएगा गुरु कितना महान होगा। तो उस गुरु की कल्पना मैं कर सकती हूँ कितने महान व्यक्ति होंगे जिनसे मैं मिली भी नहीं हूँ। एकमेव दर्शनम वृत्तिरेव दर्शनम। अगर किसी को समझना हो तो बहुत ज़्यादा किताबें पढ़ने की आवश्यकता नहीं है, उसकी वृत्तियों को देख लो, आपको उसका पूरा ब्लूप्रिंट मिल जाएगा। बहुत ज़्यादा आपको उसके ऊपर ज्योतिष शास्त्र में कुंडली देखने की जरूरत नहीं है, बहुत ज़्यादा उसके ऊपर PhD करने की जरूरत नहीं है। एकमेव दर्शनम वृत्तिरेव दर्शनम। तो स्वामी जी को देख लीजिए और इनके गुरु जी की गरिमा का, महानता का आकलन शायद इस मस्तिष्क से हम कर भी नहीं सकते हैं। जानते हैं क्यों? क्योंकि संतों का जीवन इतना तप से भरा हुआ होता है जिसकी कल्पना सामान्य मनुष्य सचमुच नहीं कर सकता। I can say this because I am leading this life. इसीलिए इनका आप लाभ लीजिए, इनका साथ दीजिए, इनके साथ देखिए कितना बड़ा काम ये कर रहे हैं। मुझे बड़ी प्रसन्नता है। बहुत बहुत साधुवाद, बहुत बहुत आभार। I am very feeling great to be a part of this family। और भगवान से, प्रभु से मेरी प्रार्थना है कि धर्म के नाम पर जितना अनाचार, गलत व्यवहार, गलत तरीका अपनाया जा रहा है वो सब नष्ट करने में प्रभु इनको शक्ति दे। ओम शांति, जय भारत।